సనాతన ధర్మం పరిరక్షణకు, హిందూ దేవాలయాల రక్షణకు అందరూ ఏకం కావాలని, హైందవ ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకు నడిపించాలని పాటుపడుతూ హైందవ శంఖారావం సభను విజయవాడ నేలపై వేలాది హిందువుల సమక్షంలో నిర్వహించారు. ఈ సభకు దేశం నలుమూలల నుండి హిందువులు తరలివచ్చారు. భారతదేశంలో ఉన్న దేవాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలని, ఆలయాలకు రక్షణ కల్పించాలని, వాటిలో అన్యమత ఉద్యోగులను తక్షణమే తొలగించాలని తీర్మానించింది. భళ భళ మోగిందిర శంఖారావం, ఇది హైందవ శంఖారావం. విదేశీయుల పాలనలో ఆలయాలు రక్షించుకున్నామని, కానీ స్వాతంత్ర్యానంతరం మాత్రం వాటిని కాపాడుకోలేకపోతున్నామని స్వామీజీలు, సాధు సంతులు వాపోయారు. వాటి రక్షణకు హిందూ సమాజం నడుం బిగించి దీక్ష పూనాలని పిలుపునిచ్చారు. అనంతరం ఈ సభలో సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ప్రసంగిస్తూ సినీ రంగం తీరుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి 3 కోణాల్లో జరుగుతోంది. కావ్యేతిహాస పురాణాలను వక్రీకరించడం అందులో ఒకటి, కావ్యేతిహాస పురాణాలని వక్రీకరించడం. తెర మీద కనిపించే పాత్రలు, పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయటం. తెర మీద కనిపించే పాత్రల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం. తెర వెనుక, మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన. ఈ మూడింటి ద్వారా హైందవ ధర్మంపై పరోక్షంగా దాడి జరుగుతుందని పేర్కొన్నారు. తెర వెనక, మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన. వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతం, కావ్య పురాణేతిహాసాల వక్రీకరణ. వాల్మీకి రామాయణం, వ్యాస భారతం. భారత సాహితీ వాంగ్మయం శరీరానికి 2 కళ్ళ లాంటివి. భారత సాహితీ వాన్మయ శరీరానికి 2 కళ్ళ లాంటివి. అదే రామాయణం, మహాభారతాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొల్లలని గుర్తు చేశారు. అదే వ్యాస భారతాన్ని, అదే వాల్మీకి రామాయణాన్ని వక్రీకరించిన సందర్భాలు కోకొల్లలు. గత కొన్నేళ్ల క్రితం వచ్చిన సినిమాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడి పాత్రకు అనవసరంగా ఆపాదించిన గొప్పదనాన్ని చూసి, నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు అనవసరంగా ఆపాదించిన గొప్పదనాన్ని ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నా. ఈ విషయాన్ని నిర్మోహమాటంగా చెప్తున్నా. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీదే చెప్తున్నా. నిలబడి చెప్తున్నాను. అప్పటి చిత్ర దర్శకులు, ఇప్పటి సినీ నిర్మాతలు ఇదే జిల్లాకు చెందిన వారైనా సరే పొరపాటు అని చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్లు కాదని, హైందవ ధర్మాన్ని ఆచరించినట్లు కాదని హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థమని ఘంటాబద్ధంగా తెలియజేస్తున్నా అని అన్నారు. పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు, ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు. ఇక కల్కి సినిమాలో అగ్నిదేవుడిచ్చిన ధనస్సు పట్టిన అర్జునుడి కంటే సూర్యదేవుడిచ్చిన ధనస్సు పట్టిన కర్ణుడు వీరుడని చెప్పారు. ఇలాంటి అభూత కల్పనలు, వక్రీకరణలు జరుగుతున్నా మనం చూస్తూ ఊరుకుంటే ఎన్ని సినిమాలైనా వస్తాయి. చిత్రీకరణ, గీతాలాపనలో ఎన్నో రకాలుగా వక్రీకరణ జరుగుతోంది. హైందవ ధర్మాన్ని అవహేళన చేస్తుంటే మనం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే ఎలా అని ప్రశ్నించారు. అగ్నిదేవుడిచ్చిన ధనస్సును పట్టిన అర్జునుడి కంటే సూర్యుడిచ్చిన ధనస్సు పట్టిన కర్ణుడు వీరుడు. మన హైందవ ధర్మాన్ని అవమానిస్తే నిగ్గదీసి నిలదీద్దాం. ఒక సినిమా పాట రాసేందుకు ఒక సంగీత దర్శకుడి దగ్గరకు వెళ్ళా. ఆ పాటలో బ్రహ్మాండ నాయకుడు అనే హిందూ పదం ఉందని ఆ పాట చైన్ అన్నాడు. ఆ పాట చైన్ అన్నందుకు జీవితాంతం ఆ సంగీత దర్శకుడికి పాటలు రాయనని చెప్పా. 15 ఏళ్లుగా ఒక పాట కూడా రాయలేదు. ఆ పాటలో బ్రహ్మాండ నాయకుడు అన్న హిందూ పదం ఉందని చెప్పి ఆ పాట చైన్ అన్నాడు. ఇక పక్క రాష్ట్రం సంగీత దర్శకుడు, చిత్ర దర్శక నిర్మాతలతో తిరుపతి పవిత్రతను హేళన చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటాం. కారణం, వాళ్లకు మార్కెట్ ఉంది కాబట్టి. సినిమా అనేది వ్యాపారాత్మకమైన, కళాత్మకమైన వ్యాపారం. ఆ వ్యాపారాన్ని సినిమాలకు లేకుండా చేయాలంటే హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను ప్రభుత్వం బహిష్కరించాలి. హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలని ప్రభుత్వం బహిష్కరించకంటే ముందు హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలను మనం తిరస్కరించాలి. బహిష్కరణ కంటే తిరస్కరణ గొప్ప మార్గం. మనం తిరస్కరిస్తే వ్యాపారం నడవదు, డబ్బులు రావు. డబ్బులు రాకపోతే ఏ నిర్మాత వచ్చి హైందవ ధర్మాన్ని హననం చేసే సినిమాలు తీస్తారో చూద్దామని అనంత శ్రీరామ్ చాలా తీవ్ర స్థాయిలో తన ప్రసంగాన్ని కొనసాగించారు.